సో హాయ్ మా మనం ఈరోజు పర్మిటేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే మనం క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఎలా అంటే చూడండి, ఇన్ హౌ మెనీ వేస్ ద ఫాలోయింగ్ క్యాన్ బి అరేంజ్డ్. సో పర్మిటేషన్ అంటే అరేంజ్మెంట్ అన్న, అదే కాంబినేషన్ అంటే సెలెక్షన్ అన్న. సెలెక్షన్ అంటే ఏంది? ఇప్పుడు సెలెక్షన్ అంటే ఏంది? గివెన్ సెట్ ఆఫ్ డేటాలో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవడం. అంటే ఒక 5 men 2 women దాంట్లో ఒక 3 committee చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. అంటే వీడేం అడిగిండు, ఇన్ హౌ మెనీ వేస్ ద ఫాలోయింగ్ వర్డ్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నాడు. ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నాడు. అంటే ఓవెల్స్ అంటే ఏంది? జనరల్ AEIOU. సో మనం ఇచ్చిన వర్డ్లో READING, దీంట్లో ఓవెల్స్ సపరేట్ తీద్దాం. ఓవెల్స్ ఏంది? ఓవెల్స్ ఏంది? AEI, ఈ 3 ఓవెల్స్ మనకు. సో AEI అనేదాన్ని దాని ఒక యూనిట్ అని తీసుకుంటాను నేను. ఒక యూనిట్ అని తీసుకుంటే చూడండి, ఇన్ విచ్ దట్ ఓవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్, ఇదల్లా కమ్ టుగెదర్ వచ్చింది, ఇది ఒక యూనిట్ అన్న. సో దీని తర్వాత మనకు ఇంకోటి ఏది ఉంది? R1, D1, G1, N1. సో ఇదల్లా ఒక యూనిట్. అంటే 1 2 3 4 ఇదల్లా ఒక యూనిట్ తీసుకున్నాం కాబట్టి 5. అర్థమైందా? సో అంటే ఇట్లా, అంటే చూడండి ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోదాం మనం. అంటే AI అనేది ఒక యూనిట్ అనేది తీసుకున్నాం. ఈ యూనిట్ అనేది ఎన్నిసార్లు అయినా ఎక్కడన్నా రిపీట్ కావచ్చు. అంటే ఒకటే దగ్గర, అంటే ఈ AEI ముందన్న రిపీట్ కావచ్చు, D తర్వాత రిపీట్ కావచ్చు, E తర్వాత రిపీట్ కావచ్చు, N తర్వాత రిపీట్ కావచ్చు, R తర్వాత, కానీ ఒకటే దగ్గర వస్తుంది చూసి. ఈ ఒకటే దగ్గర అనేదాన్ని నేను ఓవెల్స్ లాగా 1 యూనిట్ అని తీసుకున్నాను. ఈ 1 యూనిట్ని, ఈ 1 యూనిట్ ఇక్కడ ఏంది? 1 2 3 4, అంటే 4 ప్లస్ ఇది ఒకటి 5 యూనిట్. 5 యూనిట్స్ ఏమి తీసుకున్నా? 120 అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ 3 అనేది ఉంది కదా, దీంట్లో ఓవెల్స్లో కూడా ఈ 1 యూనిట్లో కూడా ఇవి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ కావచ్చు. సో 3 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం. ఇది 5, ఇది 3. 5 ఫ్యాక్టోరియల్ ఏంది? 130. 3 ఫ్యాక్టోరియల్ 6. చూడండి, 3 ఫ్యాక్టోరియల్ 6. అర్థమైందా? అంటే సింపుల్, ఏమీ లేదు. ఓవెల్స్ అన్నీ ఒకటే దగ్గర రామన్నాడు. ఓవెల్స్ అన్నీ ఒకటే దగ్గర రావడానికి నేను AEI అన్న ఒక యూనిట్ లాగా తీసుకో. యూనిట్ నీకు D తర్వాత రావచ్చు, D ముందు రావచ్చు, G తర్వాత రావచ్చు, N ముందు రావచ్చు, N తర్వాత రావచ్చు, R ముందు రావచ్చు, R తర్వాత. అంటే ఈ మొత్తం దాన్ని ఒక యూనిట్ అనుకుని, ఈ యూనిట్ ఒకటే వర్డ్ అనుకుంటా దీన్ని. ఈ ఒకటే వర్డ్ని DGNRI, ఇదెంత? ఇంకో వర్డ్. అంటే 1 2 3 4, ఇది 5 ఫ్యాక్టోరియల్. ఈ 3 అనేది కూడా లోపల ఎన్నిసార్లు అయినా రిపీట్ కావచ్చు కదా. సో దీన్ని ఏమనుకున్నాం? 3 ఫ్యాక్టోరియల్. అంటే 5 ఫ్యాక్టోరియల్ 120, 3 ఫ్యాక్టోరియల్ 6. 120 × 6 720. అర్థమైందా? సో 720 వేస్లో మనం దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇది క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకో 1. సో క్యాలిక్యులేటర్ చూడండి. దీనిలో క్యాలిక్యులేటర్లో నేను ఏం చేస్తాను? క్యాలిక్యులేటర్ తీసిన ఓవెల్స్ అన్నీ ఒకటే దగ్గర రమ్మన్నాడు కాబట్టి AUAO, చూడండి AUAO, ఇదల్లా ఒక యూనిట్ తీసుకున్నా. ఇది CLTR, ఇదల్లా చూడు 1 2 3 4 5 6 7 ఫ్యాక్టోరియల్. ఏమైనా ఈడ మనకి ఏమైనా రిపీటింగ్ వచ్చినాయి వర్డ్స్? ఈడ రాలే. సో దీన్ని ఇగ్నోరేషన్. ఇక్కడ చూడండి రిపీటింగ్ వచ్చింది. C అనేది 2 సార్లు రిపీట్ అయింది, L అనేది 2 సార్లు రిపీట్ అయింది. సో 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, అంతేగా, ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అంటే Cకి 2 ఫ్యాక్టోరియల్, Lకి 2 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? సో ఇది ఇప్పుడు చూడు, ఇంటూ మనకి ఇది 1 2 3 4 కదా, 4 ఫ్యాక్టోరియల్. దీంట్లో ఏమైనా రిపీటేషన్ ఉన్నాయా? ఎస్. ఏముంది? A అనేది 2 సార్లు రిపీట్. సో ఇంటూ ఇది. ఈ కండిషన్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ప్రాబ్లం అయిపోయింది. సింపుల్, ఏముండదు. ఇప్పుడు AEIOU ఇది అనేది ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, మళ్ళీ ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ వేస్. దీన్ని ఏమనుకున్నా? ఒకటే వర్డ్ అనుకున్నా. ఆ వర్డ్లో మళ్ళీ నేను ఇంటూ పెట్టి, ఈ వర్డ్లో 4 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాను. దీనిలో రిపీటేషన్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ తీసుకున్నా. చూడండి, 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇదల్లా క్యాలిక్యులేట్ చేస్తే నీకు 1260 వస్తుంది. ఇంకోటి 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ చేస్తే 12 వస్తుంది. సో 1260 ఇంటూ 12 15,120. సో ఇవి కూడా చెప్పు బ్రో అంటే 7 ఫ్యాక్టోరియల్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 2 to 4 కాబట్టి ఈ 4 క్యాన్సిల్ చేస్తే నీకు ఓవరాల్ ఇంత వస్తుంది. సో 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇంత వస్తుంది. సో ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాం, ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఏమడుతుందంటే, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ పర్మిటింగ్. డైరెక్ట్ పర్మిటింగ్ అని అడిగిన క్వశ్చన్ని నువ్వు చదివితే అది కాంబినేషన్ ఆఫ్ పర్మిటేషన్ అని అర్థమైపోతుంది. ఆ క్వశ్చన్ బట్టి, ఆ కండిషన్ బట్టి ఒక ఫార్ములా, 2 ఫార్ములాలు ఉన్నాయి. NCR ఒకటి, NPR ఒకటి. ఆ ఫార్ములాలు బట్టి నువ్వు చేసేస్తే అయిపోతుంది. సో చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ పర్మిటింగ్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ పిక్చర్. సో పిక్చర్ అనే వర్డ్ ఇచ్చింది. ఫస్ట్ ఏమైనా ఆల్ ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నారు. సో ఇంత ముల్లాగానే దీనిలో ఓవెల్స్ ఏంది IUA. సో దీనిలో ఒక యూనిట్ అనుకుంటే 1 2 3 4 5 ఫ్యాక్టోరియల్. ఏమైనా రిపీటింగ్ ఉన్నాయి లేవు. ఇక్కడ ఏమైనా రిపీటింగ్ లేవు. 3 ఫ్యాక్టోరియల్ 120 725. ఇంకో క్వశ్చన్ ఏమో నో టూ ఓవెల్ కమ్ టుగెదర్ అన్నాడు. సో నో టూ ఓవెల్ అంటే ఇప్పుడు ఏమన్నాడు నో టూ ఓవెల్స్ అన్నాడు. చూడండి ఇక్కడ ఏం చేసినంటే దీని మధ్యలో అంటే ఒకటి ఇక్కడ 1 2 3 4 5 అంటే మీకు చెప్తా చూడండి పి ఓవెల్ కాదు కదా. సో ఈ ఓవెల్స్ అన్ని ఒకటే దగ్గర రావద్దు అన్నాడు. సో ఓవెల్స్ అన్ని ఒకటే దగ్గర రావద్దంటే ఇలా రాసుకోవాలి 1 PC. చూడండి ఓవెల్స్ కార్ నంబర్స్ ఏంది PCTR రాసి దాని ముందు ఇలా బ్రాకెట్స్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం ఓవెల్స్ ప్లేస్ చేయాలన్నమాట. అంటే పక్కన రాకూడదు కదా. సో ఇలా ప్లేస్ చేస్తే 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి సో ఓవరాల్ నెంబర్ ఆఫ్ వేస్ 5 ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కదా వర్డ్స్. సో 5P3 వస్తుంది. అర్థమైందా? సో ఈ 5 ప్లేసెస్ 3 అనేది మనం అరేంజ్ చేయాలన్నమాట. సో ఓకేనా. ఇంటూ మళ్ళీ 4 చూసినాం PCTR. ఇవి ఎటైనా రిపీట్ కావచ్చు. సో దీనికి ఏంది 4 ఫ్యాక్టోరియల్ 5P3 into 4 ఫ్యాక్టోరియల్. చూడండి 24 5 ఫ్యాక్టోరియల్ బై 5 minus 3 ఫ్యాక్టోరియల్ 24 into 5 into 4 into 3 into 2 into 1 by 2 క్యాలిక్యులేట్ చేస్తే నీకు 1440 వస్తుంది. సో అర్థమైందా? ఏమీ లేదు ఆడేమో నో టూ వెల్స్ కమ్ టుగెదర్ అన్నాడు కాబట్టి నేను ఒక్కొక్క స్పేస్ని డివైడ్ చేసి ఈడో వెల్స్ రావచ్చు దాని 5 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇలా 3 ఉన్నాయి. హాయ్ మా. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు చూసుకున్నాం కదా మనం. ప్రీవియస్ పర్ముటేషన్ క్వశ్చన్ చూసుకుందాం. సో పర్ముటేషన్ క్వశ్చన్ తర్వాత ఇక్కడ మనం పర్ముటేషన్ క్వశ్చన్ అనేది చూసుకుందాం. పర్ముటేషన్ క్వశ్చన్ ఎలా అంటే ఇచ్చినవాడు చూడు నో టూ ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నప్పుడు మనం స్పేసెస్ అంటే ఓవెల్స్ కానివి తీసుకొని దాని మధ్యలో స్పేస్ ఇస్తాం. మనకి స్పేస్ ఏంది 1 2 3 4 5. అర్థమైందంటే క్లియర్గా ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న మనకు పిక్చర్స్లో P అనేది ఓవెల్ కాదు, తర్వాత C అనేది ఓవెల్ కాదు, T అనేది ఓవెల్ కాదు, R అనేది ఓవెల్ కాదు. సో నో టూ ఓవెల్ కమ్ టుగెదర్ అంటే పక్కన ఉండదు అన్నాడు. సో 1 2 3 4 5 అంటే మనకు ఇక్కడ 5 స్పేసెస్ ఉన్నాయి. మనకు ఉన్న ఓవెల్స్ ఎన్ని 3. సో 5P3. ఇది P ఎందుకు రాస్తున్న పర్ముటేషన్ కదా. సో ఇంటూ మనకు ఉన్న 4 ఇవి కూడా ఎన్నిసార్లు రిపీట్ కావచ్చు. సో 4 ఫ్యాక్టోరియల్. సో 5P3 into 4 ఫ్యాక్టోరియల్ చేస్తే నీకు ఓవరాల్ ఆన్సర్ అనేది ఇది అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తా ఈ క్వశ్చన్ చెప్తా. ఈ క్వశ్చన్ ఏమైందంటే మేము రెగ్యులేషన్ R22 రెగ్యులేషన్ రాసేటప్పుడు మాకు ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఫైండ్ ద సమ్ ఆఫ్ 4 digit నెంబర్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ ఆఫ్ 1 3 5 7 9 వితౌట్ రిపిటేషన్ అన్నాడు. సో ఈ నెంబర్ ఇది చూసుకోండి. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే ఇది n-1 into P into R-1 into సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 1 1 1 R టైమ్స్. అంటే ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 digits. సమ్ ఆఫ్ ద ఆల్ 4 digits. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. ఇది ఎంత n నీకు 5 అనేది 4 digits అన్నాడు కాబట్టి ఇది R. ఫస్ట్ ఇది కనుక్కుంటూ n ఏంది 5 కదా. 5 minus 1 4. ఇది 3 4 కదా. 4 minus 1 R ఎంత 4 కదా. సో n equal to 5 R equal to 4. n minus 1 4P3 R minus 1 4 minus 1 3. సో సమ్ ఆఫ్ డిజిట్స్ 1 plus 3 4 4 plus 5 9 9 plus 9 18 18 plus 7 25. సో 25 ఇంటూ 1 1 ఇంటూ R టైమ్స్ అంటే మనకు R 4 ఉంది. సో 1 2 3 4 4 టైమ్స్. సో ఓవరాల్ చేసి ఇది అంటే ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకుంటే నీకు ఓవరాల్ వచ్చేస్తుంది. ఫామ్లో ఏంటంటే n-1 ఇంటూ P n-1 అంటే NPR ఉంది కదా. n-1 P R-1 ఇది ఒక ఫార్ములా. సో సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే వాడు ఏమంటే సమ్ ఆఫ్ ఆల్ 4 digits కాబట్టి ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తాం. R ఎందుకు చేస్తాం అంటే 4 digits నెంబర్ అడిగింది కాబట్టి మనం R అనేది 4 times. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని మాకు ప్రీవియస్గా వచ్చింది, మీకు కూడా రావచ్చు. సో వీటితో మనం పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ మీకు క్లియర్గా అర్థమైంది. క్లియర్గా ఎలా అర్థమైందంటే చూడండి బేసిక్ కౌంటింగ్ అండ్ కాంబినేషన్ అండ్ పర్ముటేషన్. అసలు కాంబినేషన్ అంటే ఏంది సెలక్షన్ ప్రాసెస్ అన్న, పర్ముటేషన్ అంటే ఏంది అరేంజ్మెంట్స్ అన్న, బేసిక్ ఆఫ్ కౌంటింగ్ అంటే మనం చూసాం ఫ్యాక్టోరియల్ ఏంటి. సో ఇన్యూమరేషన్ అండ్ కాంబినేషన్ అండ్ పర్ముటేషన్. సో ప్రాబ్లమ్స్ ఎలా రావచ్చు, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ విత్ రిపిటేషన్ ఎలా రావచ్చు. సో నంబర్స్ రిపీట్ అయితే వితౌట్ రిపిటేషన్ అంటే సమ్ కాన్స్టెంట్ రిపిటేషన్ ఇలా కూడా రావచ్చు. సో థ్యాంక్ యూ. ఈ దాకా మనకు వీడియో అనేది అయిపోయింది. సో నెక్స్ట్ అనేది మనం కలుద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. రైట్ స్టే ట్యూన్. నెక్స్ట్ మన బైనామియల్ మల్టీనామియల్ బైనామియల్ థియరమ్స్ ఒకటి, ప్రిన్సిపల్ ఇంక్లూషన్ ఒకటి, బైనామియల్ కోఎఫిషియంట్ ఇది ఒక్కటి అయిపోతే నీకు ఓవరాల్స్ అయిపోతే 4th యూనిట్. నా నుండి 4 5 యూనిట్ నేను కంప్లీట్ చేస్తాను. ఈ 3లో మీరు ఒక 2 కంప్లీట్ చేయండి. సో ఓవరాల్ డిఎం అనేది మనం క్లియర్ చేయొచ్చు. ఈ మ్యాథ్స్ సబ్జెక్టులు ఒకసారి తీసేస్తే అయిపోద్ది, మళ్ళీ ఉంటూనే ఉంటాయి. సో స్టే ట్యూన్. కలుద్దాం.
నెక్స్ట్ వీడియోలో. సో వీటితో ఈ లెంత్ ఉండొచ్చు, ఉంది కూడా. సో మీరు చూస్తారని అర్థమవుతుంది, వీడి దాకా అనుకుంటున్నా, లాస్ట్ దాకా చూస్తారని. సో మనకు ఓవరాల్ కాన్సెప్ట్ అనేది 2 వీడియోస్లో కవర్ అయిపోయింది. సో థ్యాంక్ యూ గైస్, కలుద్దాం.